వెల్కమ్ టు అవర్ ఛానల్. శివునికి ఇష్టమైనటువంటి యొక్క రాశుల వారికి శ్రావణ మాసంలో అంతులేని సంపద రాబోతుంది. శివునికి కొన్ని రాశులు అంటే చాలా ఇష్టం. శ్రావణ మాసంలో కుంభరాశితో సహా 2 రాశులపై శివుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ రాశుల గురించి ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో శివుని ఆరాధించాలి. సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మహాదేవునికి ఇష్టమైన శ్రావణ మాసం భగవంతుడైన మహాదేవుని ప్రసన్నం చేసుకోవడం ద్వారా జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. శ్రావణ మాసం నుంచి సృష్టి బాధ్యత శివుని భుజాలపై పడుతుంది. ఎందుకంటే విష్ణువు దేవసేని ఏకాదశి నుంచి 4 నెలల పాటు యోగనిద్రలోనికి వెళ్తారు. ఇదే సమయంలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారికి శివునికి చాలా ప్రియమైనది. ఈ రాశుల వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. భోలేనాథ్కి ఇష్టమైనటువంటి ఈ యొక్క మాసంలో శివుని భక్తితో పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ యొక్క మాసంలో శివునికి ఏ రాశుల వారికి ఎప్పుడు తన మంగళకరమైన కటాక్షాన్ని తీరుస్తాడో తెలుసుకుందాం. తులారాశి వారికి శివుని అపారమైన ఆశీస్సులు ఉంటాయి. ఈ రాశి మహాదేవునికి చాలా ప్రీతికరమైనది. శివునికి ఇష్టమైన రాశి కావడంతో తులారాశి వారికి స్వామిని ప్రసన్నం చేసుకోవడంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అందువల్ల ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్న అప్పుడు శివచాలీస పఠించడం మంచిది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం, శివాలయాన్ని సందర్శించడం వల్ల ఆధ్యాత్మిక బంధం మెరుగుపడుతుంది. అంతర్గత ప్రశాంతత లభిస్తుంది. కుంభరాశి వారు శివునికి ఇష్టమైన రాశిచక్రంలో కుంభరాశి ఒకటి. కుంభరాశిని పాలించే గ్రహం శని. కుంభరాశి చాలా క్లిష్ట పరిస్థితులు కూడా సులభంగా అధిగమిస్తారు. ఈ రాశి వారు ఎల్లప్పుడూ శివుని అనుగ్రహంతో ఉంటారు. ఈ రాశి వారి శనివారంలో శివచాలీస పఠించాలి. దీనివల్ల శివుని ప్రసన్నం చేసుకోవడం జరుగుతుంది. శని అనుగ్రహం సాడశక్తి వల్ల కలిగే దుష్ఫలితాలు కూడా తగ్గుతాయి. శివుని అనుగ్రహం వల్ల శని ఆశీస్సులు లభించినట్లే కష్టాల నుంచి విముక్తి పొందుతారు. మకర రాశి వారికి కూడా పాలించే గ్రహం శనిదేవుడు. మకర రాశి ప్రజలు చాలా కష్టపడి పనిచేస్తారు. స్వభావంతో ప్రభావశీలులు, అందరినీ ఆదర్శవంతులుగా ఉంటారు. శివునికి ఇష్టమైన రాశుల జాబితాలు ఇది ఒకటి. మకర రాశి వారు శివునికి ప్రసన్నం చేసుకోవడంలో ఎక్కువ శ్రమపడాల్సి ఉంటుంది. ఇదే సమయంలో శివునికి పూజించడానికి శివలింగాన్ని జలాభిషేకం చేయడం ద్వారా మీరు మీ కార్యాలయంలో విద్యలో ఉన్నతంగా రాణిస్తారు. మెలిగిన అవకాశాలు లభిస్తాయి. శివునికి ఆరాధించడం ద్వారా ఈ రాశి వారి శనిదేవుడి చెడు ప్రభావం తగ్గుతుంది. అందుకే శని ఆశీస్సులు పొందాలంటే మహాదేవుని ఆరాధించాలి. వీడియోని అసలు లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.